సముద్రాన్ని పాలకుండగా భావించండి. కుండలో ఉన్న పాలు, ఈ బయట పృథివీ ఉంది కదా, అందులో కదా పాల సముద్రం ఉంది, అందుకని ఒక పాలకుండ. ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా, ఈయనేమంటున్నారు పాలు చిలకమంటున్నారు. ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వెయ్యండి, తృణములు గడ్డి వెయ్యండి. వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి. కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది. అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి. దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి. కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి? అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు. వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అయ్యా పోయింది